కెమెరా కాస్ట్ 44,000 అనుకొని స్టోర్కి వెళ్తే అది 52,000 అనగానే పాపం అప్పటికప్పుడు డబ్బులు లేకపోతే అడ్జస్ట్ చేసి కొడుకు ఎక్కడ ఫీల్ అవుతాడో అని చెప్పేసి ఇప్పించింది. అమ్మ ప్రేమ అంత గొప్పది. నేను ఎవరో గురించి చెప్పట్లే, ఇప్పుడు ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది కదా, దాని డైరెక్టర్ సుజిత్ గారి స్టోరీ ఇది. సుజిత్ గారికి మూవీస్ అన్న డైరెక్షన్ అన్న చాలా ఇష్టము. తన ఇనిషియల్ డేస్లోనే తనకు క్లారిటీ ఉండే అండ్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్తో ఈ ఫీల్డ్ అనేది చూస్ చేసుకున్నాడు. కానీ ఇనిషియల్ డేస్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు మచ్చా. లిటరల్లీ ఎంత హ్యూమిలేషన్ ఫేస్ చేసిందంటే కొంతమంది అయితే లిటరల్లీ బీర్ బాటిల్ కూడా తెప్పించుకున్నారు. తను ఒక రోజు కూర్చొని తనను అనలైజ్ చేసుకోండు. అసలు నేను ఏం చేస్తున్నా, ఏం చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అనలైజ్ చేసి వాళ్ళ మమ్మీకి వెళ్ళి చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కెమెరా ఇప్పిస్తే దాంతో ఇంకా షార్ట్ ఫిలిమ్స్ చేయడం స్టార్ట్ చేసిండు. వాళ్ళ ఫ్రెండ్స్ని క్యాస్టింగ్ పెట్టుకొని అట్లా తను స్టార్ట్ చేసి లిటరల్లీ ఒక 40 షార్ట్ ఫిలిమ్స్ తీసిండు. ప్రతి మంత్ ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తుండే, ఏదో ఒక ఛాన్స్ వస్తుందని చెప్పేసి అట్లా చూస్తూ ఉంటే ఒకరోజు ప్రభాస్ గారు వాళ్ళ షార్ట్ ఫిలిం చూసి యువి క్రియేషన్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు సుజిత్ గారిని పిలిపించి ఒక మూవీ ఏమైనా స్టోరీ లైన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే రన్ రాజా రన్ మూవీ తీసిండు. ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో హిట్ కొట్టి చాలా మంచి పేరు తెచ్చుకొని సెకండ్ మూవీ ప్రభాస్ని డైరెక్ట్ చేసి అంత పెద్ద రేంజ్కి వెళ్ళిపోయాడు. అండ్ లిటరల్లీ తను అంత పెద్ద క్రాష్ని అంత పెద్ద బడ్జెట్ని హ్యాండిల్ చేయగలుగుతాడా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు. కానీ హీ ఎగ్జిక్యూటెడ్ ఇట్ టూ వెల్. ఎందుకని చెప్పేసి అంటే టెక్నికల్లీ చూసే సాహో చాలా మంచి మూవీ. మీకు నచ్చుతుందో నాకు తెలియదు, నాకు మాత్రం చాలా ఇష్టం ఆ మూవీ. మన దగ్గర అంతగానం ఆడలేదు కానీ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి. కానీ ఒక 2 years తను టైం తీసుకున్నాడు. నెక్స్ట్ మూవీ తీసేది కంపల్సరీ ఇచ్చి పడేసేయాలని చెప్పేసి ఓజీ ప్రాజెక్ట్ సైన్ చేసిండు. లిటరల్లీ ఈ మూవీ గురించి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ హైప్ని ఒక రేంజ్లో పెంచుతుంది. అండ్ బీజిఎం మాత్రం అసలు పీక్స్ ఉంది లిటరల్లీ. రిలీజ్ అవుతుంది సినిమా. సుజిత్ గారికి మాత్రం ఇది మాత్రం బిగ్గెస్ట్ కంబ్యాక్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా పర్సనల్లీ. అంతా మీకు ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అంటే మనం సుజిత్ గారిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకని చెప్పేసి అంటే మనం ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి అక్కడే కూర్చుంటే రావు మచ్చా. మనం ఏదో ఒకటి ఎఫర్ట్ పెట్టి మనం చేస్తూ ఉంటేనే మన దాకా ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఎవరో ఒకరు చూసి ఎంకరేజ్ చేస్తారు. సో మీకు నచ్చింది మీరు చేయండి, దాని గురించి ఎఫర్ట్స్ పెట్టండి అండ్ ముందుకోండి. ఓకేనా? రైట్, మళ్ళీ బై.